ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదములు. ఈరోజు మహా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఊచర్ల నుంచి అనంతపురం కలెక్టరేట్ వరకు 4 రోజులు ఈ కార్యక్రమం జరుగును. ఎందుకంటే ఈ పాదయాత్రకు కారణం ఏంటంటే ఈరోజు అనంతపురం ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఏనాడో గుర్తించి స్పెయిన్ దేశం నుంచి వచ్చి మన దేశానికి వచ్చి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు వచ్చి వాళ్ళు ఎనలేని సేవలు చేసి దాదాపుగా 56 సంవత్సరాల నుంచి వాళ్ళు సేవ చేస్తున్నారు అనంతపురం జిల్లాకి. ఈరోజు ఒక హాస్పిటల్ విషయం కావచ్చు, గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు, లేదా ఈ పొలాల కోసం నీటి గుంతలు కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ విషయం కావచ్చు, ప్రతిదీ సున్నితంగా చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కంటే ఆర్టీటీ చేసిన అభివృద్ధి ఎంతగానో ఉంది. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రం వచ్చి అన్ని రోజులు 56 సంవత్సరాలు వచ్చి ఈ ఆర్టీటీ నిలబడి స్థిరస్థాయిగా మనకు సేవ చేస్తోంది. కనీసం ఈరోజు మన బంధువులు ఒక రోజు వస్తే ఒక రోజుకి అన్నం పెట్టలేని పరిస్థితి అవుతుంది ఈ అనంతపురం జిల్లాలో. అలాంటిది 56 సంవత్సరాలుగా నిరంతరము వాళ్ళ సేవ చేస్తున్న ఆ సేవకు ఈరోజు ఏదో గుర్తింపించేది పోయి ఆ అకౌంట్ని ఈరోజు వాళ్ళు FCRA అకౌంట్ని రీన్యువల్ చేయకపోవడం అనేది అనంతపురం ప్రజలకి తీరని లోటు. ఎందుకంటే ఆ FCRA నుంచే సమస్త దేశాల నుంచి అనంతపురం జిల్లా వెనకబడిన కరువుని జిల్లా కాబట్టి వారి చేదోడు వాదోడుగా ప్రతి ఒక్క విదేశస్తుడు చేదోడు వాదోడుగా ఉంటే మన దేశస్తుడు మనల్ని ఈరోజు వెట్టి చాకిరీకే తరిమే విధంగా చేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చూస్తున్నాం. సున్నితంగా భూతంతం పెట్టి చూడండి అనంతపురం మారుమూల పల్లెల్లో ఎలా. అందరికీ నమస్కారాలు. ఈరోజు నా పేరు కాశీరావు, APMRPS రాష్ట్ర కార్యదర్శిని. సాకే గోవిందన్న గారు చేసేటువంటి RDT సేవ్ అనే కార్యక్రమం చాలా ఉత్తమమైనది. అనంతపురం జిల్లా సేవ్ అని కూడా ఈ అంశాలతో చేస్తున్న దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు మరి RDT సంస్థ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సేవలు అందించినటువంటి ఏకైక సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పవచ్చు. ఆ దినాలలో వెనకబడినటువంటి ఈ జిల్లాని 1969లో చూసినప్పుడు ఈ జిల్లా అట్టడుగునటువంటి ఉన్న ప్రాంతంలో ఎడ్యుకేషను, విద్య, ఉపాధి రంగాలలో వెనుకబడి ఉంది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన పీరియడ్లోనే ఇది రావడం జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టు కలిగినటువంటి ఈ సంస్థని ఈరోజు ఆయన విద్యలోను మరి ఉపాధిలోను చేస్తే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మరి మారుమూల గ్రామాలలో స్కూళ్ళు మరి వాళ్ళకి పొదుపు సంవత్సరానికి దాదాపుగా 700, 800, 1000 రూపాయల వరకు ఈరోజు ఆయన కాంట్రిబ్యూషన్ పేద ప్రజలు కాంట్రిబ్యూషన్ వేసుకోలేరని చెప్పేసి వాళ్ళకి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కొరకు వేసేటువంటి ఈ దినాలలో ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి మెడలు ఉంచి ఈ సంస్థకు వచ్చేటువంటి గ్రాంట్. మన గుత్తి పట్టణంలో మా అన్న గోవిందన్న దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. మన RDT సంస్థ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. పేద ప్రజల కోసము, సామాన్యుల కోసం, ముఖ్యంగా రాయలసీమ రైతుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు అన్ని వర్గాలకి ఎన్నో రకాలుగా RDT సంస్థ ఆదుకుంది. అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వాళ్ళంతకు వాళ్ళు వెతుక్కుంటూ అదే పనిగా మన కరువు కాటకాలు చూసి వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి RDT సంస్థని ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళు చేస్తున్నటువంటి మత కుల రాజకీయాల వలన వీళ్ళు చేస్తున్న పెంట పనుల వల్ల ఇటు నుంచి RDT సంస్థని వెళ్ళగొట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరము RDT సంస్థకు అండగా ఉంటాము. అక్కడ నుంచి వచ్చే విదేశాల నుంచి వచ్చే నిధుల్ని వీళ్ళు ఆపివేయడము, దాన్ని ఒక మత కోణంలో చూడడము మేము ఎంతో విచారిస్తున్నాము. ఎందుకంటే RDT సంస్థ ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు, కులం గురించి మాట్లాడలేదు. ఎన్నో ఇక్కడ దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో 2వ స్థానంలో అనంతపురం జిల్లా కొనసాగుతుంది. వాళ్ళు ఇక్కడ రావడానికి ఏకైక కారణము ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు, ఇక్కడ ఉన్నటువంటి పేదల వాళ్ళ నిరాశ నిస్పృహలతో
వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి నుంచి ఈరోజు అంతో ఇంతో భూగర్భ జలాలు అనంతపురం జిల్లాలో పెరిగాయంటే దానికి ప్రధాన కారణము ఈ ప్రభుత్వ సంస్థలు కాదు, ఆర్డిటి సంస్థ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఊరిలో పోయినా కూడా మీకు ఆర్డిటి సంస్థ కట్టినటువంటి చెక్ డ్యాముల దగ్గర నుంచి ఇళ్ళ వరకు మీరు ఏ ఊరికన్నా ఉండి స్కూల్స్ నుంచి ఇంకొక ఏ ప్రభుత్వ సంస్థ చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు ఆర్డిటి సంస్థ స్వచ్ఛందంగా ఏ కుల మత ప్రాతిపదికన లేకోకుండా అన్ని వర్గాల అన్ని మతాలకి అంత ప్రజలకు వాళ్ళు ఇచ్చారు. కానీ అటువంటి దాంట్లో కూడా వీళ్ళు మత కోణంలో చూడడం అనేది ఒక మత వ్యభిచారం కిందకే ఇది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి మేము చాలాసార్లు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఆర్డిటి కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అందులో భాగంగా మన గోవిందన్న ఈరోజు చేస్తున్నటువంటి పాదయాత్రకు మేమందరం మద్దతు తెలుపుతున్నాము. ఆర్డిటి సంస్థ ఎక్కడే కానీ అనంతపురం జిల్లా నుంచి దాటిపోకుండా మా శక్తి వంచన లేకుండా మేమందరం కూడా ఈయన వెంట ఉండి కృషి చేస్తామని చెప్పి దాని మీడియా మిత్రులకి వార్తా విలేకరులందరికీ మా యొక్క జైవ్యం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా 175 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా బడుగు బలహీన వర్గాలకు మటుకు న్యాయం జరగడం లేదు. ఆ రోజు 176 సంవత్సరాల కిందట ఏ విధంగా అయితే అంబేద్కర్ సార్ మా కోసం ఆయన రాజ్యాంగం హక్కులు కల్పించినాడు, ఈరోజు అంబేద్కర్ రూపంలో విదేశాలలో పుట్టి మా అనంతపురం జిల్లాకు వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం ఆర్డిటి సంస్థ ఒకటి స్థాపించి మా బడుగు బలహీన వర్గాలకి ఎంతో సహాయం చేసిన ఆర్డిటి సంస్థని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీని గుండా ఏమి నష్టం ఉందో తెలియజేయాల్సిందిగా ప్రజా డిమాండ్ తరపున మేము కోరుకుంటున్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు సార్ గారు, మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మీ యొక్క ఓట్లతో కాదు నువ్వు ప్రధానమంత్రి అయిండేది, మా బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేసిన దాని వలన నువ్వు ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో కూర్చున్నావు. కానీ ఈరోజు ఒక భిక్షం ఎత్తుకొని వచ్చి ఆర్డిటి సంస్థ వారు మా అనంతపురంలో ఒక ఆర్డిటి సంస్థ స్థాపించి మాకు సహాయం చేస్తుంటే దాన్ని నువ్వు బంద్ చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. నువ్వు జరగబోయే దినాలు